అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ దీపికాస్ డైరీ. సో నిన్న నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ అంతా గట్టిగా తిరిగేసి చూడాల్సినవన్నీ చూసేసి వాటర్ ఫాల్స్ లో తడుస్తూ పిచ్చగా ఎంజాయ్ చేసాము. వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసుండకపోతే చూసేయండి. ఇంకా తర్వాత రోజు ఇంకొక కొత్త ప్లేస్ లో ఇంకొన్ని కొత్త మెమరీస్ క్రియేట్ చేసుకుందామని ఎయిర్పోర్ట్ కి బయలుదేరి ముందుగా ఇక్కడ మా రెంటల్ కార్ రిటర్న్ ఇచ్చేసి తర్వాత లగేజ్ అంతా చెక్ ఇన్ చేసి లోపలికి వచ్చేసాము. మా ఫ్లైట్ అయితే మధ్యాహ్నం 2:30కి అనమాట. మేము ఒక 2 గంటలు ముందుండేలాగా వచ్చాము, రష్ ఉంటుందేమో అని. కానీ సెక్యూరిటీ చెకింగ్ అంతా కూడా మేము అనుకున్న దానికన్నా చాలా తొందరగా అయిపోయింది. సో ఇంకా పొట్ట నింపేస్తే ఒక పని అయిపోతుంది కదా అని పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చి కూర్చుని రిలాక్స్డ్ గా ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుని శుభ్రంగా పొట్ట నింపేసి ఇంకా బోర్డింగ్ టైం అవుతుంది అనగా అప్పుడు మెల్లగా బయలుదేరి గేట్ దగ్గరికి వెళ్లి అలా ఫ్లైట్ ఎక్కేసి గాల్లోకి ఎగిరిపోయాము. ఇప్పుడు మా ప్రయాణం అయితే న్యూయార్క్ సిటీకి. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ న్యూయార్క్ అనే పేరుతో ఒక రాష్ట్రం ఉంది, న్యూయార్క్ స్టేట్. నయాగరా ఫాల్స్ ఇవన్నీ ఆ న్యూయార్క్ స్టేట్ లోనే ఉన్నాయి. అండ్ అదే స్టేట్ లో న్యూయార్క్ అనే పేరుతో ఒక సిటీ కూడా ఉందన్నమాట, న్యూయార్క్ సిటీ. సో యూజువల్ గా ఎవరైనా న్యూయార్క్ విజిట్ చేయడానికి వెళ్తున్నామంటే న్యూయార్క్ సిటీకి వెళ్తున్నట్టు. మెయిన్ టూరిస్ట్ స్పాట్స్ అన్ని అక్కడే ఉన్నాయి. మేము కూడా ఇప్పుడు అక్కడికే వచ్చాము. ఇంకా మా ఫ్లైట్ అయితే డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. ఒక 1.5 గంట జర్నీ. ల్యాండ్ అయ్యేసరికి 4:30 అయింది. లగేజ్ అంతా పిక్ చేసుకుని బయటకు వచ్చేసరికి 5 అయింది. ఇక్కడ ఊబర్ కోసం వెయిట్ చేస్తున్నాము. రెంటల్ కార్ ఏమీ తీసుకోలేదు. న్యూయార్క్ సిటీలో పార్కింగ్ చాలా ఎక్స్పెన్సివ్, అందరికీ తెలిసిందే ఇది. ప్లస్ పార్కింగ్ మనకు అంత ఈజీగా కూడా దొరకదన్నమాట. ఎక్కడో దూరంగా పెట్టి మళ్ళీ అంతా నడుచుకుని రావాలి. అందుకని యూజువల్ గా ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, క్యాబ్స్, ఊబర్ ఆర్ మెట్రో ప్రిఫర్ చేస్తారు. సో మేము కూడా ఇక్కడ ఉన్న నాళ్ళు ఏదో నడవడం గానీ లేదా ఊబరే తీసుకున్నాము. అండ్ మా మొదటి ఊబర్ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. కార్ ఎక్కిన వెంటనే ఇలా ఎదురుగుంటా కనిపించేలాగా చాక్లెట్స్ పెట్టారు. వాటిని చూసిన వెంటనే బుడ్డోడి ఫేస్ వెలిగిపోయింది. దారంతా ఒక 10 చాక్లెట్లు అనుకుంటా పడపట్లాడించేశాడు. వాడికి లైఫ్ లో బెస్ట్ క్యాబ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు మా క్యాబ్ డ్రైవర్ కూడా ఒక 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసాము. ఇంకా న్యూయార్క్ సిటీ విషయానికి వస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ తో, బిల్ బోర్డ్స్ తో, చుట్టూ జనంతో నిండిపోయి మంచి హడావిడిగా బ్రహ్మాండంగా ఉంది. నేను ఇదే మొదటిసారి అనమాట న్యూయార్క్ సిటీ విజిట్ చేయడం. సో ఎయిర్పోర్ట్ నుంచే సూపర్ ఎక్సైట్ అయిపోయాను, ఎలా ఉంటుందో చూద్దామని. ఇంకా కార్ ఎక్కిన దగ్గర నుంచి దారంతా అన్ని చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వచ్చాము హోటల్ కి. అండ్ మా హోటల్ కూడా మేము టైమ్ స్క్వేర్ లో తీసుకున్నాము. సో సిటీ సెంటర్ లో తీసుకున్నాం అనమాట. యూజువల్ గా ఇలా తీసుకుంటే రూమ్ చార్జ్ కొంచెం ఎక్కువ పడుతుంది. సిటీ అవుట్స్కర్ట్స్ లో కొంచెం 40-50 మినిట్స్ డిస్టెన్స్ లో ఉండొస్తే అది తక్కువ పడుతుంది. బట్ మేము కావాలనే ఇలా తీసుకున్నాము, మెయిన్ గా ఆ న్యూయార్క్ సిటీ ఎక్స్పీరియన్స్ కలగాలని. అండ్ ఆల్సో ఇది సెంటర్ లో ఉంది కాబట్టి మేము విజిట్ చేసే ప్లేసెస్ అన్ని చాలా దగ్గర అనమాట. మధ్యలో కొంచెం రూమ్ కి రావాలన్నా ఈజీగా ఉంటుందని తీసుకున్నాము. పిల్లలతో ట్రావెల్ చేసినా లేదా పెద్దవాళ్ళు పేరెంట్స్ తో వస్తున్నా ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా టైమ్ స్క్వేర్ దగ్గరలో కావాలనుకుంటే ఒక 5-6 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్ లో కూడా చాలా హోటల్ ఆప్షన్స్ ఉన్నాయి. మేమైతే టైమ్ స్క్వేర్ లోనే హోటల్ తీసుకున్నాము. ఇంకా మా లాబీ నుంచి బయటకు వస్తే టైమ్ స్క్వేర్ లోకి ఎంటర్ అయిపోతాము. సో ప్రతిరోజు మా ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు అండ్ రోజంతా తిరిగి మళ్ళీ హోటల్ కి వస్తున్నప్పుడు టైమ్ స్క్వేర్ మీద నుంచే వచ్చేవాళ్ళం అనమాట, ఆ లైట్స్ అన్ని చూసుకుంటూ. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ కలిగింది. సెపరేట్ గా టైమ్ స్క్వేర్ విజిట్ చేయాల్సిన అవసరం రాలేదు. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. యూజువల్ గా మనకి డౌన్ టౌన్ లో ఉంటే రూమ్ సైజ్ తగ్గిపోతుంది అనమాట, అండ్ కొంచెం పాతగా కూడా అనిపిస్తాయి. బట్ ఈ రూమ్ అలా లేదు, చాలా స్పేషియస్ గా అనిపించింది. ఇంకొచ్చిన వెంటనే మా వెంకీ చేసే పని అయితే విండో నుంచి వ్యూ ఎలా ఉందో చెక్అవుట్ చేస్తున్నాడు అనమాట. మా రూమ్ అయితే 40th ఫ్లోర్ లో ఇచ్చారు. అండ్ ఇది అక్కడి నుంచి వ్యూ మొత్తం బిల్డింగ్స్ తో పాటు రైట్ సైడ్ లో టైమ్ స్క్వేర్ కనిపిస్తుంది. ఇంకా అలా కాసేపు కిటికీ నుంచి బయట చూస్తుండగా ఆకలి మొదలైంది. టైం చూసుకుంటే 7 అవుతుంది. సో ఇంకా వెంటనే డిన్నర్ చేద్దామని బయలుదేరాము. మాకు హోటల్ నుంచి ఒక 4-5 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్ లో ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. అక్కడికి వచ్చేసి వెంటనే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి పొట్ట నింపేస్తున్నాము.
ఫుడ్ అయితే చాలా బాగుంది. రోజంతా ప్రయాణం చేసి అలసిపోయి ఆవురావురమంటూ వచ్చిన మాకు మంచి సాటిస్ఫాక్షన్ కలిగింది. సో ఇంకా అందరం శుభ్రంగా తినేసి అట్నుంచి అటు టైమ్ స్క్వేర్ తిరిగేద్దామని వచ్చాము. మా ముగ్గురికి ప్రయాణం వల్ల కొంచెం అలసట ఉన్నా అంతకు మించిన ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. సో ఈ ఎక్సైట్మెంట్ తో రూమ్ కి వెళ్ళిన నిద్ర పట్టదని టైమ్ స్క్వేర్ చూసేద్దామని వచ్చాము. అండ్ ఇంకొచ్చిన వెంటనే బుడ్డోడికి డిజ్నీ స్టోర్ కనిపించింది. దానికి వెళ్దామంటే లోపలికి వచ్చేసాము. ఈ స్టోర్ లో అయితే మొత్తం అంతా డిజ్నీ థీమ్ లో డెకరేట్ చేసి బుడ్డోడు ఊహించలేనన్ని బొమ్మలన్నీ ఒకే దిక్కున పోగేసి పెట్టారు. సో వాడికి నచ్చిన బొమ్మ వెతుకుతుండగా నాకు నచ్చిన బొమ్మ దొరికింది, టిమోన్ అండ్ పుంబా. దిస్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్టూన్స్. సో నేనైతే చాలా నాస్టాలజిక్ గా ఫీల్ అయ్యాను. అండ్ ఈ లోపు బుడ్డోడు కూడా వాడి షాపింగ్ మొదలు పెట్టేశాడు. ఒక 2 మిక్కీ మౌస్లు 4 స్పైడర్ మ్యాన్లు పోగేశాడు అనమాట. ఇంకా కొట్టంతా కొనేసే లోపు వాడిని ఐస్ క్రీమ్ కొంటాను పదా అని బయట తీసుకొచ్చేసి ఇక్కడ ఇద్దరం కాసేపు టైమ్ స్క్వేర్ సెంటర్ లో నుంచుని వెనిల్లా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాము. న్యూయార్క్ లో మా మొదటి రోజు అయితే ఇలా గడిచింది. అండ్ నాకు మళ్ళీ నైట్ 2:33 ఆ టైంకి మెలకు వచ్చింది. అప్పుడు కూడా చూడండి టైమ్ స్క్వేర్ ఇలా కలకల్లాడిపోతుంది. ఇంకా తర్వాత రోజు 8:30 మధ్యలో లెగిసామన్నమాట అందరం. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా రూమ్ కే ఆర్డర్ చేసుకున్నాము. నేను ఇక్కడ కూర్చుని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో, లేదు, టైమ్ స్క్వేర్ ఏ టైం కి ఖాళీగా ఉంటుందా అని స్టడీ చేస్తున్నాను. మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం అనమాట. సో ఏ టైంలో వెళ్తే బెటరా అని చూస్తున్నాను. నా స్టడీస్ ప్రకారం 9:30 లోపు వెళ్తే కొంచెం ఖాళీగా ఉంటుంది. తర్వాత గుంపులుగా జనాలు పోగైపోతున్నారు. సో మేమైతే ఏదో ఒక రోజు ఆ టైంలో వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంక ఈ రోజుటి ప్లాన్ అయితే ముందుగా అందరం శుభ్రంగా పొట్ట నింపేసి ఒక్కొక్క ఫ్లోర్ లెక్క పెట్టుకుంటూ కిందకు వచ్చేసి న్యూయార్క్ సిటీ అంతా చూసేద్దామని బయలుదేరాము. ముందుగా రాక్ ఫెల్లర్ సెంటర్ కి వచ్చాము. ఇది ఒక చిన్న కమర్షియల్ డిస్ట్రిక్ట్ లాంటిది అనమాట. ఒక 19 కమర్షియల్ బిల్డింగ్స్ కలిపి కట్టారు. సో ఒక మినీ కాంప్లెక్స్ లాగా ఉంటుంది. అండ్ మధ్యలో ఇలా ఒక చిన్న ఫౌంటైన్ ఉంటుంది. ఈ ఏరియా మెయిన్ గా క్రిస్మస్ టైంలో బాగా ఫేమస్ అని చెప్పొచ్చు. థ్యాంక్స్ గివింగ్ తర్వాత ఇక్కడ ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ పెడతారు. దానికి లైటింగ్ సెరమనీ అబ్బో చాలా జరుగుతాయి. అది వన్ ఆఫ్ ద మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నమాట. అండ్ ఇక్కడే ఒక ఐస్ స్కేటింగ్ రింగ్ కూడా పెడతారు ఆ టైంలో. సో అప్పుడు చాలా మంది జనాలు వస్తారు చూడ్డానికి. సో ఇంక మేమైతే ఇక్కడే కాసేపు అటు ఇటు తిరిగేసి తర్వాత మా వెనకాల బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, ఇందులోకి వెళ్ళడానికి కాసేపు లైన్ లో వెయిట్ చేసి లోపలికి వచ్చేసాము. అండ్ పైకి వెళ్తున్నప్పుడు ఎలివేటర్ లో ఇలా సీలింగ్ మీద ఒక వీడియో లాగా ప్లే చేశారు. ఇది భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. Welcome to Top of the Rock. 3 levels of inspiring views and exciting experiences await you. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ అయితే టాప్ ఆఫ్ ద రాక్ అనే ఒక అబ్జర్వేషన్ డెక్ వచ్చాము. ఈ అబ్జర్వేషన్ డెక్స్ ఏంటంటే మనకి న్యూయార్క్ సిటీ మొత్తం అంతా బిల్డింగ్స్ ఉంటాయి కదా, కనుచూపు మేరలో బిల్డింగ్స్ తప్ప ఇంకేం కనిపించవు. అవే బిల్డింగ్స్ ని నేల మీద నుంచి చూసి బోర్ కొట్టి గాల్లోంచి చూడాలనిపిస్తే ఇలా అబ్జర్వేషన్ డెక్స్ అని ఉంటాయి. సో ఇక్కడ నుంచి మొత్తం సిటీ స్కై లైన్ అంతా చూడొచ్చు అనమాట. అండ్ ఇలా సిటీ అంతా కవర్ చేసేయాలనుకుంటే చాలానే అబ్జర్వేషన్ డెక్స్ ఉన్నాయి. అందులోంచి మేము టాప్ ఆఫ్ ద రాక్ సెలెక్ట్ చేసుకున్నాము. దీనికి రివ్యూస్ అండ్ రేటింగ్స్ బాగున్నాయని నేను అనుకోవడం మెయిన్లీ బికాస్ దీనికి 360 డిగ్రీ వ్యూ వచ్చింది అనమాట. సో అన్ని పక్కల నుంచి సిటీని చూడొచ్చు. అండ్ అన్ని అబ్జర్వేషన్ డెక్స్ కన్నా ఈ ఒక్క దాంట్లోంచి మాత్రమే సెంట్రల్ పార్క్ కూడా కనిపిస్తుంది. సో అదొక స్పెషాలిటీ అనుకుంటా దీనికి. అండ్ ఈ బిల్డింగ్ లో అయితే మొత్తంగా 3 ఫ్లోర్స్ ఉన్నాయి ఇలా అబ్జర్వేషన్ డెక్స్ కోసం. కింద 2 ఫ్లోర్స్ వచ్చేసి మొత్తం గ్లాస్ వాల్ లాగా పెట్టారనమాట మన సేఫ్టీ కోసం. కానీ టాప్ ఫ్లోర్ 70th ఫ్లోర్ అయితే ఇంకేమీ లేదు, మొత్తం అంతా ఓపెన్ గా ఉంది. సో అదొకటి బాగా నచ్చింది నాకు. ఇంకిక్కడి నుంచి కూడా వ్యూస్ అన్ని చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ మొత్తంగా ఒక 1.5 గంట అయితే స్పెండ్ చేసాము. మాకు 10:30కి స్లాట్ దొరికిందనమాట. అప్పుడు లోపలికి వెళ్ళి అంతా చూసుకొని ఒక్కొక్క ఫ్లోర్ లెక్క పెట్టుకుంటూ బయటకు వచ్చేసరికి 12 అయింది. మళ్ళీ 1 o'clockకి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లో స్లాట్ ఉంది. సో ఈ లోపు దగ్గరలో ఇంకేమన్నా చూద్దామంటే పక్కనే సెయింట్ ప్యాట్రిక్స్ కథీడ్రల్ ఉంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ఓల్డెస్ట్ చర్చ్ అన్నమాట. సో ఇది చూద్దామని వెళ్ళాము. దీనికైతే ఎంట్రీ టికెట్ ఏమీ లేదు, ఫ్రీ ఎంట్రీ అన్నమాట. అండ్ లోపలికి వెళ్ళేసరికి సర్వీస్ కూడా జరుగుతుంది. సో అక్కడే కాసేపు కూర్చున్నాము. చాలా పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా అనిపించింది.
ఇంకా కథీడ్రల్ నుంచి డైరెక్ట్ గా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కి వచ్చేసాము. సో న్యూయార్క్ సిటీలో కొన్ని వందల వేల బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బిల్డింగ్స్ అన్నమాట ఈ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. ప్రతి సంవత్సరం బోల్డ్ ఎంతమంది జనాలు వస్తారు దీన్ని చూడడానికి. అండ్ దీనికంటూ ఒక హిస్టరీ కూడా ఉందన్నమాట. ఈ 102 అంతస్తుల బిల్డింగ్ ని ఒక్క సంవత్సరంలోనే కట్టేశారంట. సో 1930లో మొదలుపెట్టి 1931 కల్లా ఫినిష్ చేసేశారు. అండ్ అప్పటి నుంచి ఒక 40 సంవత్సరాల వరకు ఇది ప్రపంచంలోనే అన్నిటికన్నా ఎత్తైన బిల్డింగ్, వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ ఫర్ 40 years గా పేరు తెచ్చుకుంది. తర్వాత ట్విన్ టవర్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ బోల్డ్ అని సినిమాలు కూడా తీశారు. చాలా మూవీస్ లో ఈ బిల్డింగ్ ఉంటుంది. సో ఇలా ఒక రూమ్ లో మొత్తం స్క్రీన్స్ లాగా పెట్టి ఇప్పటి వరకు ఇక్కడ తీసిన సినిమాలు అన్ని కూడా చిన్న చిన్న క్లిప్స్ ప్లే చేస్తూ ఉన్నారనమాట. మనకు తెలిసిన ఫేమస్ మూవీస్ అయితే స్పైడర్ మ్యాన్ సినిమాలో ఈ బిల్డింగ్ కనిపిస్తుంది. అలాగే కింగ్ కాంగ్ సినిమాలో కూడా ఈ బిల్డింగ్ ఉంటుంది. క్లైమాక్స్ అంతా కింగ్ కాంగ్ ఈ బిల్డింగ్ మీద ఎక్కి కూర్చుని ఉంటుంది. సో అందుకని అవి కూడా ఇక్కడ సెట్ లాగా పెట్టారనమాట మనం ఫొటోస్ తీసుకోవడానికి. ఇక్కడ ఈ బిల్డింగ్ హిస్టరీతో పాటు ఇలా ఫన్ గా చూడడానికి చాలానే డిస్ప్లే చేసి పెట్టారు. వాటిలో నాకు బాగా నచ్చింది ఒకటి ఏంటంటే ఇలా ఒక కన్స్ట్రక్షన్ సైట్ బ్యాక్ డ్రాప్ లాగా పెట్టి బోల్డని టెలిస్కోప్స్ పెట్టారు. సో ఒక్కొక్క దాంట్లోంచి చూస్తే ఒక్కొక్క సీన్ ప్లే అవుతుంది అనమాట, నిజంగానే ఆ సైట్ లో జరుగుతున్నట్టు. సో చాలా సేపు ఇక్కడే ఉన్నాము. అండ్ ఇవన్నీ చూసేసిన తర్వాత లిఫ్ట్ ఎక్కేసాము. ఇక్కడ కూడా లిఫ్ట్ లో సీలింగ్ మీద వీడియో లాగా పెట్టారు. సో అది చూసుకుంటూ 102వ అంతస్తు అన్నిటికన్నా టాప్ ఫ్లోర్ లోకి వచ్చేసాము. ఇక్కడైతే అబ్జర్వేషన్ డెక్ ఉందన్నమాట. మన టాప్ ఆఫ్ ద రాక్ లో చూసినట్టే ఇక్కడ నుంచి కూడా మొత్తం సిటీ స్కై లైన్ అంతా చూసేయచ్చు. కాకపోతే టాప్ ఆఫ్ ద రాక్ ఏంటంటే ఇంకా బిల్డింగ్ లో చూడడానికి ఏమీ లేదు. కానీ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లో అయితే మొత్తం మ్యూజియం లాగా పెట్టారు. సో ఇప్పుడు వరకు అన్ని చూసుకుంటూ లాస్ట్ లో అబ్జర్వేషన్ డెక్ వచ్చాము. మాకైతే మొత్తంగా 3 గంటలు పట్టింది మొత్తం అంతా చూడడానికి. అండ్ ఇక్కడ అబ్జర్వేషన్ డెక్ లో ఉన్నప్పుడే ఆకలి మొదలైందనమాట. అప్పుడే రియలైజ్ అయ్యాము టైం 4 అవుతుందని. సో ఇంకా బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా ఒక చిన్న పిజ్జా ప్లేస్ కనిపిస్తే అక్కడికి వచ్చి పిజ్జా చెప్పుకొని ముగ్గురం శుభ్రంగా పొట్ట నింపేస్తున్నాము. అండ్ తిన్న తర్వాత కాస్త ఓపిక వచ్చింది. సో ఇంకా అటు నుంచి అటు డైరెక్ట్ గా సెంట్రల్ పార్క్ వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అయితే బోల్డ్ అని గుర్రపు బండ్లు ఉన్నాయి. నాకు గుర్రాలంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. సో అది తంతుందేమో అని కొంచెం టెన్షన్ గా ఉన్నా, ఎలాగోలాగా దాంతో వీడియో తీసుకుందామని వెళ్ళాను. అండ్ వీడియో తీసుకుని తర్వాత మేము కూడా ఒక గుర్రపు బండి ఎక్కేసాము. సో న్యూయార్క్ సిటీలో ఉన్న బిల్డింగ్స్ లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎలా అయితే ఫేమస్ అని చెప్పొచ్చో, ఇక్కడున్న పార్క్స్ అన్నిట్లో సెంట్రల్ పార్క్ అన్నిటికన్నా ఫేమస్ అన్నమాట. దీనికంటూ ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఇది కంప్లీట్ గా మ్యాన్ మేడ్ పార్క్. అంటే ఇక్కడ ఉన్నది ఏది కూడా న్యాచురల్ గా ఏర్పడలేదు. ప్రతి ఒక్క చెట్టు పుట్ట ఆఖరికి ఈ లేక్ తో సహా అన్ని ఏదెక్కడ ఉండాలని మొత్తం అంతా ప్లాన్ చేసి మనుషులే డిజైన్ చేసి అన్ని తీసుకొచ్చి పెట్టారనమాట. సో మొత్తం అంతా బిల్డింగ్స్ తో నిండిపోయిన ఊరు మధ్యలో ఇలా ఒక 800 ఎకరాల పార్క్ బ్యూటిఫుల్ గా సెటప్ చేశారు. ఇదంతా నడిచి చూడడం ఇంపాసిబుల్ కాబట్టి మేమైతే క్యారేజ్ రైడ్ బుక్ చేసుకున్నాము. దీనికి టికెట్స్ అయితే మేము ఆన్లైన్ లోనే తీసుకున్నాము. ఇన్ పర్సన్ అక్కడికి వెళ్ళి తీసుకుంటే ప్రైస్ చాలా ఎక్కువ చెప్తున్నారు. అండ్ కొన్ని స్కామ్స్ కూడా జరుగుతున్నాయని విన్నాను. అందుకని మేము ఆన్లైన్ లోనే మాకు కావాల్సిన టైమింగ్ లో స్లాట్ బుక్ చేసుకున్నాము. 6 o'clock కి తీసుకున్నాము. ఈ రైడ్ అయితే ఒక 2 గంటల సేపు సాగింది. మమ్మల్ని కూర్చోబెట్టి మొత్తం పార్క్ అంతా తిప్పుతూ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అండ్ మధ్యలో ఒక స్టాప్ కూడా ఉంది. ఈ ఫౌంటైన్ దగ్గర ఒక చిన్న స్టాప్ ఇచ్చారు. ఈ ప్లేస్ అయితే ఇటుపక్క దీన్ని బెథెస్డా టెర్రస్ అంటారు. ఇక్కడ చాలానే మూవీస్ అండ్ షోస్ తీశారు. మెయిన్ గా ఫౌంటైన్ ఉంటుంది బోల్డ్ అన్ని మూవీస్ లో. ఫౌంటైన్ అయితే ఏంజల్ ఆఫ్ ద వాటర్స్ అంటారు. ఇది సెంట్రల్ పార్క్ లోనే మెయిన్ టూరిస్ట్ స్పాట్ అన్నమాట. అండ్ మేము కరెక్ట్ గా సన్సెట్ టైం కి వచ్చాము. సో ఇక్కడ ఫుల్ గా ఫోటో షూట్స్ జరుగుతున్నాయి. చాలా రష్ ఉంది. మేమైతే ఇక్కడే ఫౌంటైన్ దగ్గర కాసేపు కూర్చుని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని తర్వాత బెథెస్డా టెర్రస్ కూడా అంతా చూసేసి మా క్యారేజ్ రైడ్ కంటిన్యూ చేసాము. ఇంకొక 1 గంట సేపు తిప్పి మమ్మల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో మళ్ళీ ఎంట్రన్స్ దగ్గర అక్కడే దించేశారు. అండ్ కూర్చుని పార్క్ అంతా చూడడం వల్ల బుడ్డోడికి ఆకలి మొదలైంది. సో ఒక ఫుడ్ ట్రక్ కనిపిస్తే అక్కడే ఆగిపోయాడు. ఇంకా వాడికి ఒక స్నాక్ తీసుకుని వాడు లైట్ గా పొట్ట నింపేసి హ్యాపీ అయిన తర్వాత మేము కూడా దగ్గరలో ఒక రెస్టారెంట్ వెతుక్కొని అందరం డిన్నర్ చేసేసి అట్నుంచి అటు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కి వెళ్ళాము. ఇది మన టికెట్ లో ఇంక్లూడెడ్ అన్నమాట. నైట్ టైం వ్యూ చూడడానికి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏ రోజుకైతే టికెట్ తీసుకున్నామో అదే రోజు రాత్రి వెళ్ళాలి. మేమైతే అరౌండ్ 9-9:30 ఆ టైంకి వెళ్ళాము. ఖాళీగా ఉంటుంది అనుకున్నాం కానీ చాలా మంది జనం ఉన్నారు. పొద్దున్న అయితే మమ్మల్ని టైం స్లాట్స్ బట్టి గ్రూప్స్ లో పంపించారనమాట. సో అంత రష్ అనిపించలేదు. అన్ని రిలాక్స్డ్ గా చూడగలిగాము. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోగలిగాము. కానీ నైట్ టైం వ్యూ చూడడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ రోజు టికెట్స్ తీసుకునే వాళ్ళందరినీ ఇంకెప్పుడు వస్తే అప్పుడు ఒకే టైంలో పంపించేశారనమాట, గ్రూప్స్ లా కాకుండా. సో మొత్తం జనంతో నిండిపోయింది.
అండ్ చాలా మంది మ్యూజియంలో అన్ని చూడడంలో బిజీగా ఉన్నారు. ఇవి ఎలాగో మేము పొద్దున్నే చూసేసాం కాబట్టి మేమైతే ఇంకా పరిగెట్టుకుంటూ లిఫ్ట్ ఎక్కేసి డైరెక్ట్ గా అబ్జర్వేషన్ డెక్ వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నాము. ఎటు పక్క నుంచి చూసినా మొత్తం సిటీ అంతా లైట్స్ తో వెలిగిపోతుంది. బుడ్డోడికైతే ఇది బాగా నచ్చింది. వాడు ఈ రోజు బాగా ఎంజాయ్ చేసింది ఈ క్యారేజ్ రైడ్ ఒకటి అండ్ ఈ నైట్ టైం వ్యూ ఒకటి. సో మేమైతే ఇంకిక్కడే ఒక గంట సేపు ఉండి అరౌండ్ 10:30 ఆ టైంకి తిరిగి రూమ్ కి వెళ్ళిపోతున్నాము. సో న్యూయార్క్ లో మా ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే ఇలా స్పెండ్ చేసాము. ఇక్కడితో ఈ వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. సారీ ఈ వీడియో కొంచెం లేట్ అయింది, బట్ ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తాను. సో నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.